చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో మనం పక్క జిల్లాలో చదివితే నాన్ లోకలట, మరి పక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వచ్చి బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేస్తే వాడు మాత్రం లోకలట. ఇటువంటి జీవోలు ఇవ్వడం వల్ల స్థానికంగా మారుమూల గిరిజన ప్రాంతాలు సార్, మా ఊరికి, నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిడపాక నియోజకవర్గం అశ్వపురం మండలం, మా ఊరికి కనీసం రోడ్డు రవాణా సౌకర్యం కూడా ఉండదు. అటువంటి మారుమూల గిరిజన కోయ బిడ్డను నేను. అటువంటి మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చా. ఇటువంటి జీవోలు వేయడం వల్ల మా లాంటి ఆదివాసులకు ఉద్యోగాలు దక్కే పరిస్థితి లేదు. గతంలో స్థానికంగా జీవో నెంబర్ 3 ఉండే, అది సుప్రీంకోర్టు కొట్టివేయబడింది. ఇటువంటి జీవోలు తీసుకురావడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇక్కడ చదువుకోవడానికి వస్తున్న నిరుద్యోగులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మేడం గారు మా కోసం ఇనిషియేటివ్ తీసుకొని, మేడం మా లాంటి నిరుద్యోగ సోదరులకు మీరు విన్నంటి ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉండాలని కోరుకుంటా ఉన్నాం మేడం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుపోదాం. మీకు ఎప్పుడు మా నిరుద్యోగుల తరఫు నుంచి మీకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మా తరఫున పోరాడడానికి మీరు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం మేడం. రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, కానీ ఇప్పటికీ ఒక్క ఉద్యోగమే లేదు. మేము డిఎస్సి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం మేడం. దయచేసి ప్రభుత్వం మీద అందరం కలిసి ఒత్తిడి తీసుకుపోవాలి మేడం. మాకు ఎప్పుడు వెళ్ళవాళ్ళ తోడుగా ఉండాలని మాకు ఈ అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. ఆదివాసీ డిఎస్సి కూడా సపరేట్ వేస్తామని చెప్పి మేడం, జీవో నెంబర్ 3 అనేది ఉంది మేడం. గతంలో మాకు ఆ జీవో నెంబర్ 3 వల్ల ఆశ్రమ స్కూల్స్ లో ఉండే వాటిని కేవలం ట్రైబ్స్, ఆ ఐటీడీఏ పరిధిలో ఉన్న ట్రైబ్స్ తో ఫీల్ చేసేటోళ్ళు మేడం. అది 2012-13లో రిక్రూట్ చేశారు తప్ప ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది మేడం. ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం అక్కడ స్థానికంగా ఉన్న టీచర్లు చెప్పాల్సి ఉంటుంది మేడం. ట్రైబల్ పిల్లలకి ఆ వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికి 2013 నుంచి ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ లేదు మేడం. ఏజెన్సీ ప్రాంతాల్లో మొన్న మాకు 56-60 మార్కులు వచ్చిన ఉద్యోగాలు రాకుండా అయిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా జీవో నెంబర్ 3 అని ఉండే, మేము అధికారంలో రాగానే ఏజెన్సీకి ప్రత్యేక చట్టాలు చేస్తాం. ఏజెన్సీ ఆశ్రమ స్కూళ్ళలో కనీసం టీచర్స్ లేరు, పిల్లలు ఏదో ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోలేరు. కానీ ఆ ఏజెన్సీ స్కూళ్ళకు పోవడం అంటే టీచర్స్ లేని పరిస్థితి. ఆ రిక్రూట్మెంట్ 2013 నుంచి నేటి వరకు కూడా చేయలేదు. ఆ పిల్లలు బడికి పోలేక 10వ తరగతి వరకు కష్టపడి చదివి తర్వాత కూలీలుగా మారుతా ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏజెన్సీలో ఉన్న ఆశ్రమ స్కూల్ రిక్రూట్ చేయాలని మీరు కూడా మాకు హెల్ప్ఫుల్గా ఉండాలి మేడం. థ్యాంక్ యూ మేడం. ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా కూడా కవితక్క లాంటి వారు ముందుకొచ్చి వేరే ఎటువంటి బయట ప్రపంచ శక్తులకు, వేరే రాష్ట్ర శక్తులకు కలగకుండా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా గ్రూప్ 1 విషయంలో మేము అత్యంత నష్టపోయిన వాళ్ళం అన్నమాట. గ్రూప్ 1 విషయానికి వస్తే 9 మంది విద్యార్థులు ఆంధ్ర ప్రాంతం నుంచి మాలో రిక్రూట్ అవ్వడం జరిగింది. ఆ 9 మందిలో 2 మాత్రమే సక్రమంగా వస్తారు, మిగిలిన వాళ్ళు సక్రమంగా వచ్చే అవకాశం లేదన్నమాట. వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు అయితే ఇక్కడ నాన్ లోకల్ కోటాలు రాశారు. నాన్ లోకల్ కోటాలో కూడా వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తింపజేశారు. అది రాజ్యాంగానికి వ్యతిరేకము. ఇది ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు. మేము మా గొంతును వినిపిస్తున్నా కూడా మా స్వరం పాలకుల దాకా వినిపించకుండా అడ్డుకునే శక్తులు చాలా ఉన్నాయి. మాకు ఇలాంటి ఒక వేదికను కవితక్క గారు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రాబోయే కాలంలో ఈ జరిగినటువంటి తప్పులన్నింటినీ వారు సరిచేయవలసిందిగా మేము ఇక్కడ కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల్లో జరగబోయే ఎన్నికల్లో వారు ముఖ్యమంత్రి అవుతారని, ఇవి జరిగినటువంటి గ్రూప్ 1లో జరిగినటువంటి తప్పులన్నింటినీ వాళ్ళు సరిచేస్తారని, ఒక గ్రూప్ 1 మాత్రమే కాదు, గ్రూప్ 1, 2, 3, 4 ఇలా ప్రతి వ్యవస్థలో, ప్రతి ఉద్యోగంలో ఒక్క ఆంధ్ర ప్రాంతం వాళ్ళే కాదు, దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి స్థిరపడి వారి తండ్రులు, తాతలు, ముత్తాతలు, మా తండ్రులు, తాతలు, ముత్తాతల్ని తరతరాలుగా దోచుకుంటూనే ఉన్నారు. ఇది మా నేల, మన నేల, మన తెలంగాణ గడ్డ, పౌరుషాల గడ్డ. ఇంకెన్నాళ్ళుకున్నాం ఇలాగా 600 ఏళ్ళుగా సహిస్తూ భరిస్తూ ఉన్నాం. ఎవరొచ్చినా కూడా హక్కున చేర్చుకుంటా ఉన్నాం. అదే మన పాపం అయిపోయింది, మనకు శాపంగా మారింది. ఇప్పటికైనా మన నాయకులు, మన పాలకులు మేల్కొనాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా దేవుడు మన తెలంగాణ పట్ల ప్రేమను కురిపించేటటువంటి మనసును దయచేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈ 2 సంవత్సరాలు వారిని మనం భరించగలిగితే చాలు. రాబోయే
మన కవితక్క కాలం, కవితక్క ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నారు. ఇది మీరు రాసి పెట్టుకోండి. మా ప్రాణాలు అర్పించైనా సరే వారిని ముఖ్యమంత్రిగా మేము చేసుకుంటాము. మా పరిపాలన మేము కొనసాగించుకుంటాము. వారు మాకు మంచి చేస్తారని మాకెంతో నమ్మకం ఉంది. విద్యార్థి లోకానికి వాళ్ళు ఎన్నో ప్రామిస్ చేశారు. ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటుగా విద్యార్థులకు, తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యంగా 2014 కట్ ఆఫ్ డేట్గా ప్రకటించి మాకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసి ఉన్నారు. వారి నాయకత్వంలో తెలంగాణ ఎంతో గొప్పగా ముందుకు సాగుతుందని మేము నమ్ముతూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి నన్ను ఆహ్వానించేందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అక్క.